ట్రై సిరీస్ ఫైనల్లో భారత్ ఏ జట్టు శ్రీలంకపై భారీ స్కోరు సాధించింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్లో లంక బౌలర్లకు చుక్కలు చూపించారు. డంబుల్లాలో జరిగిన ఈ మ్యాచ్లో కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి అదరగొట్టాడు. కేవలం 11 బంతుల్లోనే లిస్ట్ ఏ క్రికెట్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ సాధించి రికార్డు సృష్టించాడు. సూర్యవంశీ తన ఇన్నింగ్స్లో 10 ఫోర్లు 8 సిక్సర్లు బాదాడు. ప్రయాంశ్ ఆర్యతో కలిసి తొలి వికెట్కు 53 బంతుల్లోనే 132 పరుగులు జోడించారు. ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 39 పరుగులు చేయగా తిలక్ వర్మ రుతురాజ్ గైక్వాడ్ జోడీ మరో 84 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పింది. తిలక్ వర్మ 67, రుతురాజ్ గైక్వాడ్ 40 రన్లు, కుమార్ కుషాగ్రా 36 పరుగులు చేశారు. ఇక చివరి ఓవర్లలో విప్రాజ్ నిగమ్ 27, అనుకూల్ రాయ్ 15 బంతుల్లో 39 పరుగులు చేయడంతో భారత్ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 377 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో కుగదాస్ మధులన్, రవీంద్ర ఫెర్నాండో, వనుజా సహాన్ చెరో 2 వికెట్లు తీసుకున్నారు. మహమ్మద్ సిరాజ్, సహాన్ అగార్చిరే, దులాజ్ సముదిగా ఒక్కో వికెట్ పడగొట్టారు.